నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2024 ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలలో మకర రాశి గురించి, కుంభరాశి గురించి, మీన రాశి గురించి ఈ వీడియోలో ఫలితాలుంటాయి. ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తాడు. హస్త నక్షత్ర అధిపతి చంద్రుడే, సొంత నక్షత్రం. ఇక ముందుగా మకర రాశి. నవమంలో ఈ మకర రాశి వాళ్ళకి నవమంలో చంద్ర సంచారం వలన వీరికి ఈ పని మీద ధ్యాస ఎక్కువగా ఉండదు. ఈరోజు మనసుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. చంద్రుని ప్రభావం మానసికంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. పనులు ఆలస్యం అవుతాయి లేదా కుంటుపడతాయి అనేది కూడా కనిపిస్తోంది. చాలా కష్టపడి పని చేయాల్సిన అవసరం అంతైనా ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదురవుతాయి, వాటి వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఈరోజు అనేది కనపడుతుంది. తండ్రి గారితో విభేదించడం లేదా తగాదాలు ఉంటాయి. తగాదాలు పెరిగే అవకాశాలు ఉన్నందువలన వాటికి దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా చూస్తే శారీరక నొప్పులు, ముఖ్యంగా కాళ్ళు కీళ్ల నొప్పులకి అవకాశం ఉంటుంది. వైద్య సలహా మీదకు ఔషధాలు సేవించేది అధికంగా ఉంటే అనేది సూచన. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేది కూడా అవకాశాలు రావచ్చు, లేదా మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. అనుకూలం ఈరోజు కార్యాలయ పనుల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొనేది కూడా ఉంటాయి. కష్టపడి పనిచేయాల్సి రావచ్చు, పనులు ఆలస్యం కావచ్చు, సహ ఉద్యోగులు మద్దతు ఉండకపోవచ్చు అనేది కూడా కనిపిస్తోంది. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కలహాలు, అపార్థాలు ఉంటాయి. వాటికి నివారించే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాలకి ఇబ్బందులు, ఆకస్మిక బదిలీలు, దూర ప్రాంతాలకి అసౌకర్యానికి చింతలు కనపడుతున్నాయి. జాబ్ వదులుకునేది కూడా, దూరమయ్యేది కూడా కనిపిస్తోంది. జాబ్కి ప్రమాదం సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్ స్టాక్స్కి, లాటరీలకి మంచి సమయం కాదు, అవాయిడ్ చేయాలి. సంతానంతో ఇబ్బందులు ఉండేది కనపడుతోంది. ముఖ్యంగా వారి విషయాలకి అధిక ఖర్చులు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి వారి చదువులకి సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంత విద్యకి అవకాశాలు కూడా ఉన్నాయి, కాకపోతే అధిక ఖర్చులు సూచిస్తోంది. కుటుంబంలో ఏదైనా చెడ్డవార్తకి అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి నుండి విడిపోవటం, విడాకులు కూడా ఉండొచ్చు అనేది సూచిస్తోంది. ఆర్థికపరమైన ఆటంకాలు, క్రయ విక్రయాలకి నష్టాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తోంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది, జాగ్రత్త. కుటుంబ జీవితం పట్ల కూడా కొంత అసంతృప్తిగా ఉంటారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి తైలాభిషేకం, శివారాధన, కుజునికి గురునికి పరిహారాలు ప్రతికూలతలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పవచ్చు. ఇక కుంభరాశి. ప్రతి నిర్ణయం ఆలోచించి ముందడుగు వేయాలి. అష్టమ సంచారం చాలా ప్రతికూలంగా ఉంటుంది వీరికి, ఈ కుంభరాశి వారికి. ఈరోజు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్స్ పైన ధ్యాస పెట్టాలి. అధిక నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో కొన్ని విషయాలకి కొన్ని సందర్భాలలో వాయిదా కూడా మంచిది. ఈ విషయాలకి, ఇంటి విషయాలకి అనుకూలమైన రోజుగా కొంత ఉన్నా పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి ఈరోజు కష్టపడి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కార్యాలయాల్లో మీ పనుల్లో వాతావరణంలో ఈరోజు మెరుగ్గా ఉండేదానికి కృషి చేయండి, లేదా బదిలీలకు కూడా అవకాశం కూడా ఉండొచ్చు అనేది మిక్స్డ్గా ఉండేది కనపడుతున్నాయి ఫలితాలు. శత్రు రుణ బాధలు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ సంచారం బాధలు, సంపద నష్టం, ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులు ఉండేది కనపడుతోంది. సామాజికంగా కూడా ఇబ్బందికరమైన సమయం కనిపిస్తోంది. ఈ సంచారం జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలిగిస్తాయి, అనుకోని ఖర్చులు సూచిస్తుంది. కొన్ని చెడ్డ వార్తల కారణంగా మానసిక ఒత్తిడికి గురి కూడా అవకాశాలు కనపడుతున్నాయి కొందరికి. ముఖ్యంగా వివాదాలకి, సిబ్లింగ్స్తో వివాదాలకి, బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ కూడా వివాదాలకి దూరంగా ఉండేది కనపడుతోంది. అయితే ఈరోజు స్త్రీలకు దూరంగా ఉండాలి అని సూచిస్తోంది గ్రహ గోచారం. ఆర్థికంగా కూడా అంత బాగాలేని రోజుగా ఉండొచ్చు. వ్యాపార విషయాలకు వస్తే అనుకూలతలు కనబడటం లేదు. మానసికంగానూ శారీరకంగానూ కూడా కొంత ప్రయత్న సమయాన్ని కలిగించవచ్చు. వేదనకి గురి అయ్యేది కూడా ఉండొచ్చు అనేది కనపడుతోంది. ఇక ఆరోగ్యంకి ప్రాధాన్యత వహించాలి. ఈరోజు
కొంత డిప్రెషన్కి ఒత్తిడికి లోనయ్యేది కూడా కనపడుతుంది. ప్రేమ వ్యవహారాలకి కొంత సామాజిక గౌరవం ప్రమాదం కలగవచ్చు. ఆచితూచి వ్యవహరించాలి అనేది సూచన. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా దూరంగా ఉండాలి ఈరోజు అనేది కనపడుతుంది. ప్రమాదాలకి దూరం అవాయిడ్ చేయండి ఈరోజు. ప్రయాణాలు ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర దుబారా నియంత్రించాలి. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. పరిహారాల విషయానికి వస్తే రాహుకేతులకి పరిహారాలు లేదా స్తోత్రాల పఠనం, గురు దత్తాత్రేయుని దర్శనం, ఆలయ దర్శనం మంచి ఫలితాలను సూచిస్తుంది. ఇది ఈ కుంభరాశి వారికి. వీరికి కూడా చాలా ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు అనుకూలంగా లేదు. ఈ చివరిగా మీనరాశి. ఈ సప్తమంలో చంద్ర సంచారం వలన వీరి మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. విదేశీ ఒప్పందాలు మరియు విదేశీ సంఘాల నుండి లాభాలను కూడా కలిగిస్తుంది ఈ సంచారం. ప్రేమ శృంగారం పెరుగుతుంది ఈ సంచారం వలన. జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన సంతోషకరమైన సమయం ఆస్వాదిస్తారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. సామాజికంగా కూడా బాగుంటుంది అనేది కనపడుతుంది. స్త్రీ పురుష స్నేహాలకి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరు ఈరోజు చేపట్టే ప్రయత్నాలకి విజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శత్రు అప్పు రుణ బాధలకి కొంచెం తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలకి వ్యాపార ప్రయాణాలకి ఉద్యోగంలో దూర ప్రయాణాలకి అనుకూలంగా ఉంటాయి ఈరోజు అనేది కనపడుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యకి బాగా రాణిస్తారు. విదేశీ ప్రయాణాలకి అవకాశం శుభంగా ఉంటుంది. ఈరోజు అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు ఉంటాయి. వాహన సౌఖ్యం, వాహన కొనుగోలుకి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు అనేది చెప్పవచ్చు. గోచారంలో చంద్ర సంచారం వలన ఈరోజు వీరికి ఈ మీనరాశి వారికి మొత్తానికి ఈ మీనరాశి వారికి కొంత ఖర్చులు కూడా కనబడుతున్నాయి. ఆదాయ వ్యయాలలో కొంచెం హెచ్చుతగ్గులు, గ్రాఫ్ కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాస్తోనూ సహ ఉద్యోగులతో సంబంధాలు కలిగి ఉంటారు. వృత్తిలో మంచి ఆదాయం, ఆనందం ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో విజయం ఉంటుంది. కష్టపడి సాధిస్తారు. ప్రయత్నిస్తే ఈరోజు కొత్త ప్రయత్నాలకు కూడా అనుకూలం అని చెప్పవచ్చు. సంతృప్తి పొందేది కూడా ఉంటుంది. ఎక్కువగా ఆనందంగా ఉంటారు. సరి అయిన సమయానికి సరి అయిన ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి అనేది గమనిస్తారు. దానికోసం కృషి చేస్తారు అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే గురు దత్తాత్రేయ ఆరాధన, ఆలయ దర్శనం మంచి ఫలితాలకి సూచించడం జరుగుతోంది. ఇది ఈ మీనరాశి వారికి క్లుప్తంగా. మకర, కుంభ, మీనరాశుల వారికి ఈ వీడియోలో. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.